హరి ఓం. ఈనాటి మంత్రము ఇంద్రదృగ్విషయ. ఇంద్రునిచే చూడబడినవాడు. అహల్యాగమన పాపకృత్యమున శప్తుడైన దేవేంద్రుడు తన శాపం నివృత్తి చేసుకున్నట్టుకై వెంకటాద్రికి వచ్చి శ్రీనివాసుని దర్శనం చేసుకున్నాడు. అహల్య గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్య అత్యంత సౌందర్యవతి. ఈ అహల్యగా చూసి మోహించినటువంటి ఇంద్రుడు ఒకనాటి ఉదయం తొలిజాముకు ముందే కోడి రూపంలో కుయ్యగా ఆ మహర్షి స్నానానికి అని చెప్పి నదికి వెళ్ళగా ఆ సమయంలో ఆ మహర్షి గారి వేషంలో ఇంద్రుడు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన తెలుసుకొని తిరిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి అతన్ని చూసి ఆ ఇంద్రుడి మాయోపవేశాన్ని గమనించి అహల్యాదేవిని శపిస్తాడు, రాయి అయిపోమని. ఆ తర్వాత శ్రీరాముల వారి పాదాల స్పర్శతోటి ఆ రాయి మరలా అహల్యగా మారిపోతుంది. అటువంటి ఆ అహల్య చరిత్రలో తాను చేసిన తప్పు ప్రక్షాళన చేసుకోవటానికి ఆ ఇంద్రుడు వచ్చి వెంకటాచలంలో తపస్సు చేసి శ్రీనివాసుని దర్శించుకున్నాడు. ఇంద్రదృగ్విషయాయ నమః. మహాపాపం చేసినటువంటి ఆ ఇంద్రుడు తన పాప ప్రక్షాళన కోసం వెంకటాచలాన్ని దర్శించాడు. ఓం ఇంద్రదృగ్విషయాయ నమః. ఓం ఇంద్రదృగ్విషయాయ నమః. ఓం ఇంద్రదృగ్విషయాయ నమః.